అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను దోశ, ఇడ్లీ, ఉప్మా బోర్ కొట్టినప్పుడు లేదా ఏదైనా కొత్తగా టిఫిన్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చి తీరుతుంది. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక కప్పు సూజీ ఉప్మా రవ్వని తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత నీళ్ళను వంపేయాలి. ఒక కప్పు సూజీ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు పెరుగు కానీ కప్పు మజ్జిగ కానీ వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. వాటర్ ఏమీ అవసరం పడదండి. మనము సూజీ రవ్వను కడుక్కున్నాం కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. బాగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఈలోగా మనము ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రుచికి తగ్గ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ మనము పిండి కలిపినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుము, క్యాబేజీ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది. క్యాబేజీ, క్యాప్సికమ్ కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఉట్టిదే తినేస్తారు, అంత బాగుంటుంది. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. చూద్దాము, ఒకసారి అంతా కలుపుకుందాము. ఇంకా కొద్దిగా మగ్గాలండి. క్యాబేజీ కాస్త మగ్గాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. చూద్దాము, ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్ అంతా కూడా మగ్గిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము సూజీ రవ్వను కలిపి పెట్టుకున్నాం కదా, చూద్దాము. చూడండి, పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు చల్లారినటువంటి క్యాబేజీ, క్యారెట్ మిశ్రమాన్ని ఈ సూజీ మిశ్రమంలో వేసుకోవాలి. అంతా కూడా బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుందండి. మనకి ఊతప్పం ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నేను ఆల్రెడీ ఈ ప్యాన్లో క్యాబేజీ, క్యారెట్ వేయించాను, అదే ప్యాన్లోనే వేసుకుంటున్నానండి. ఇప్పుడు పిండి మనము ఈ ప్యాన్లో వేసుకోవాలి. మనం ఊతప్పం ఎలా వేసుకుంటామో ఆ సైజులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి గరిటెతోని. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాము. చూద్దాము, ఊతప్పము కాలింది. రెండో వైపు కూడా మనము తిప్పి కాల్చుకోవాలి. చేసుకోవడం కూడా చాలా తేలికండి. మూత పెట్టి రెండో వైపు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే ఉంటుంది తింటూ ఉంటే. కాలిపోయింది రెండు ఊతప్పము. దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఊతప్పాలు వేసుకోవచ్చు. ఇంకోటి కూడా వేసుకుందాము. సేమ్ అదే ప్రాసెస్తో పిండి వేసుకొని ఊతప్పంలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి నచ్చిన చట్నీతో తినొచ్చండి.
చట్నీ లేకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉత్తది తినొచ్చు. మూత మూసి ఉడికించుకుందాము. చూద్దాము. రెండో వైపుకి తిప్పి కాల్చుకోవాలి. బాగా ఎర్రగా కాల్చుకోవాలి, గమనించగలరు. చూద్దాం, రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎమ్మి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఒకదాని మీద ఒకటి ఊతప్పం వేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. పిల్లలు రకరకాల షేప్లో కట్ చేసి ఇస్తే బాగా హ్యాపీగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.